वेलकम स्टूडेंट्स। हमारी 10वीं कक्षा का दूसरा पाठ ईदगाह पाठ के बारे में मैंने पिछले 2 क्लासेस में कहा था। उस पाठ में पहले हम उसके बारे में कुछ बातें कह दूंगी मैं। ईदगाह माने जहां मुसलमान भाई नमाज करते हैं उस स्थान को ईदगाह कहते हैं। ఈద్గాహ్ అంటే అది ఎక్కడైతే ముస్లిమాన్ భాయి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటారో ఆ ప్లేస్ ని ఈద్గాహ్ అని పిలుస్తారు. ఈ ఈద్గాహ్ అనే పాఠం యొక్క రచయిత కహానీకార్ మున్షి ప్రేమ్చంద్. ఆయన యొక్క పేరు మున్షి ప్రేమ్చంద్ అన్నమాట. ప్రేమ్చంద్ గారు రాయటం జరిగింది. ఈ లెసన్ లో పెద్దవాళ్ళని మనం ఎలా గౌరవించాలి, బడే బుजुर्गों के प्रति कितना आदर रखना चाहिए हमें, इस पाठ के आधार पर हमको दर्शाया गया है. और यह एक कहानी पाठ है. ఒక కహానీ పాఠంగా మనం చెప్పుకోవడం జరిగింది. क्योंकि कहानी अच्छी विधा है, बच्चों की प्यारी विधा है. పిల్లలకి ఎంతో ఈజీగా ఎక్కుతుందన్న ఉద్దేశంతో కథ రూపంలో మనకి ఇటువంటి లెసన్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. इस पाठ में हामिद नामक एक छोटा लड़का है और अमीना नामक दादी है. और हामिद ईदगाह जाकर ईदगाह में उसकी दादी के लिए एक चिमटा खरीदता है. चिमटा क्यों खरीदा उसने दादी के लिए? उसको अमीना को तवे से रोटियां उतारते वक्त उसके हाथ जल जाते थे, इसलिए हामिद ने उस दादी का ख्याल रखकर वहां मेले में उसके लिए चिमटा खरीद कर लाया. इतने छोटे बच्चे में कितना सद्भाव है, कितना प्रेम है, इस पाठ में हम जान लेंगे. हर बच्चे में ऐसा होता है सद्भाव. अब इस पाठ के अंतर्गत कुछ व्याकरणांश है, जैसे अर्धग्राह्यता, प्रतिक्रिया, अभिव्यक्ति, सृजनात्मकता और भाषा की बात, वो सब है. उन सबको टेक्स्ट बुक में देखकर मैं कहूंगी आप भी देख लीजिए. टेक्स्ट बुक खोल दीजिए आप सब. अब यहाँ देखिए अर्धग्राह्यता, प्रतिक्रिया. यहाँ पर देखिए आ कॉलम में देखिए प्रश्नों के उत्तर दीजिए. ప్రశ్నల యొక్క సమాధానాలు రాయండి. ప్రశ్నలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ లెసన్ కి సంబంధించిన ప్రశ్నలు అన్నమాట. पहला प्रश्न देखिए, ఈద్గాహ్ కహానీ కే కహానీకార్ కౌన్ హై? ఈద్గాహ్ అనేటువంటి కహానీ అంటే కథ కదా. ఈ కహానీకార్ ఆ రాసినటువంటి రచయిత కౌన్ అంటే ఎవరు? ఇన్కి రచనాओंकी విశేషత క్యా హై? ఆయన రచనల యొక్క గొప్పతనం ఏంటి? మనే यहाँ लेखक परिचय लिख सकते हैं आप. कवि అక్కడ లేఖక పరిచయం ఉంది కదా, దాన్ని రాసేసుకోవచ్చు మీరు. सेकंड प्रश्न చూడండి, बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं. कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. బాలక్ చిన్న పిల్లలు అనేవాళ్ళు ప్రాయः దాదాపుగా అలగ్ అలగ్ స్వభావకే హోతే హై, డిఫరెంట్ టైప్స్ లో ఉంటారు. అందరి స్వభావం ఒక రకంగా ఉండదు పిల్లలది. కహానీకే ఆధార్ పర్, ఈ కహానీ ఆధారంగా హామిద్ కా స్వభావ్ కైసా హై, హామిద్ యొక్క స్వభావం ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. ఇది మీరు రాయాలి. ఆలో చూడండి, రెండో ఆలో హా యా నహీ మే ఉత్తర్ దీజియే. హా యా నహీ, అవును లేక కాదు, ఈ రెండింటితో సమాధానం చెప్పాలి. కొన్ని సెంటెన్స్ ఇస్తారు ఇక్కడ, ఇగో ఇక్కడ ఆన్సర్ చేశారు చూడండి, అలా అన్నమాట. హామిద్ కే పాస్ 50 పైసే తే. హామిద్ కే పాస్ 50 పైసే తే. హామిద్ దగ్గర 50 పైసే తే అని ఉన్నాయా? 25 పైసలు ఉన్నాయంట వాడి దగ్గర, లేవు కదా, అది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అమీనా హామిద్ కి మౌసీ తి. అమీనా హామిద్ యొక్క మౌసీ అంటే పిన్ని, పిన్ని అంట, అవునా అని అడుగుతున్నారు. మోహసిన్ బిష్తి ఖరీదా హై. మోహసిన్ అనేవాడు బిష్తి కొన్నాడా. హామిద్ కిలోనా ఖరీదా హై. హామిద్ బొమ్మలు కొనుక్కున్నాడు అని ఇచ్చారు. హాయా నెహి మీరు రాయాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ లో చూడండి, రిక్త్ స్థానంకి పూర్తి కీజియే. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని కంప్లీట్ చేయండి. అమీనా కా క్రోధ్ తురంత్ డాష్ మే బదల్ గయా. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ మే బదల్ గయా. हाँ लिखा गया है ऑलरेडी. सेकंड में देखिए, कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఆ ప్రైజ్ వినంగానే హామిద్ యొక్క మనసు చాలా నీరసించిపోయిందనమాట. హామిద్ డాష్ లాయా, చిమ్టా లాయా అని రాయాలి. మెహమూద్ కే పాస్ డాష్ పైసే తే. మెహమూద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? 12 పైసే తే. టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, వీటి ఆన్సర్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి,
అనుచ్ఛేద్ పढ़कर ప్రశ్నों के उत्तर दीजिए. ఈ పారాగ్రాఫ్ ని చదివి దీనికి ఆన్సర్స్ చేయండి. बहुत समय पहले की बात है. కొద్ది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎంతో సమయం క్రింద జరిగినటువంటి ఒక విషయం ఇది. శ్రవణ్ కుమార్ నామక్ ఏక్ బాలక్ रहता था. శ్రవణ కుమారుడు అనే ఒక పిల్లవాడు ఉంటూ ఉండేవాడు. उसके माता पिता देख नहीं सकते थे. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చూడలేరు. किंतु उन्हें इस बात का दुख नहीं था. కానీ వాళ్ళకి తల్లిదండ్రులకి కళ్ళు లేవు అన్నటువంటి బాధ లేదు. ఎందుకంటే ఉన్కా పుత్ర సదైవ ఉన్కి సేవామే తత్పర్ रहता था. వాళ్ళ యొక్క పిల్లవాడు పుత్రుడు ఆ కొడుకు ఎవరైతే ఉన్నాడో సదైవ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి సేవ చేస్తూ ఉండేవాడు కళ్ళు లేకపోయినా కూడా. एक दिन ఒక రోజు మాతా పితాని అప్నే పుత్ర సే చార్ధామ్ యాత్రకి ఇచ్చా వ్యక్తికి ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే తల్లిదండ్రులు చార్ధామ్ యాత్రకి వెళ్ళాలని ఉంది నాయన అని పిల్లవాడిని కోరుకోవటం జరిగింది. पुत्र कांवर में बैठकर अपने माता पिता को चारधाम की यात्रा पर ले गया. ఒక కావడిలో కూర్చోబెట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చార్ధామ్ యాత్రకి తీసుకువెళ్ళాడు. రాస్తే మే మాతా పితాకు ప్యాస్ లగి. దారిలో వాళ్ళిద్దరికి దాహం వేసింది. ఉన్కే లియే పానీ లానే కే లియే శ్రవణ్ కుమార్ తాలాబ్ కే పాస్ పహుంచా. వాళ్ళకి దాహం తీర్చడానికి శ్రవణ కుమారుడు ఒక చెరువు తాలాబ్ అంటే చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఉసి సమయ అదే సమయంలో రాజా దశరథ్ తలాబ్ కే పాస్ వాలే జంగల్ మే షికార్ కర్ రహే थे. అదే సమయంలో దశరథుడు తలాబ్ కే పాస్ ఆ చెరువు దగ్గర వేటకు వెళ్ళాడనమాట. ఆ చుట్టుపక్కల అడవి దగ్గర వేటకు వెళ్ళాడు. శ్రవణ్ ద్వారా తాలాబ్ మే లోటా डूबने की ध्वनि सुनकर वे हाथी समझ बैठे. ఆ నీరు ముంచుతున్నప్పుడు ఆ లోటాని సరోవరంలో ముంచుతున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం వినంగానే దశరథుడు ఏమనుకున్నాడు, హాతీ సమజ్కర్ ఏనుగని అనుకుని వెంటనే శబ్దభేది బాణ్ చలాది. ఆ శబ్దభేది అనేటువంటి ఒక బాణాన్ని వదలటం జరిగిందనమాట. ఇస్ బాణ్ సే శ్రవణ్ పరలోక్ సిద్ధర్ గయా. ఆ బాణం దెబ్బ తగలంగానే శ్రవణ కుమారుడు పరలోక్ సిద్ధర్ గయా చనిపోవటం జరిగిందనమాట. మాతా పితాకి సేవామే ఆజీవన్ ఆగే రహనే వాలా శ్రవణ్. తల్లిదండ్రుల సేవలో ఎప్పుడు కూడా ఎంతో బాధ్యతగా ఉండేటువంటి ఆ శ్రవణ కుమారుడు ఇతిహాసమే సదైవ అమర్ రహేగా. చరిత్రలో ఎప్పుడు కూడా అమరుడిగా ఉంటాడు. అప్పుడే అన్నమాట శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులు దశరథుణ్ణి శపించడం జరుగుతుంది. ఏమని శపిస్తారు, నీ పుత్రుడు కూడా నీకు దూరం అయిపోతాడు. ఎలాగైతే నా పుత్రుడిని నాకు దూరం చేశావో నీ పుత్రుడు కూడా నీకు అలా దూరం అయిపోతాడు అని శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు దశరథుణ్ణి శపించడం జరుగుతుంది. ఆ శాపమే ఇక్కడ రాముడు దూరంగా వనవాసాలకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ కథకి పురాణాల్లో ఉన్న కథకి అక్కడ లింక్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. పहला प्रश्न देखिए. మాతా పితాకి సేవామే కౌన్ తత్పరత. తల్లిదండ్రుల యొక్క సేవలో కౌన్ ఎవరు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ ఉంది పారాగ్రాఫ్ లో ఉంది ఆన్సర్ రాయండి. సెకండ్, శ్రవణ్ కుమార్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. శ్రవణ్ కుమారుడి గురించి మీకేం తెలుసు. तीसरा प्रश्न, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. यहाँ इस अनुच्छेद में एक शब्द के नीचे रेखा खींची गई है, उस शब्द का संधि विच्छेद कीजिए. ఈ పారాగ్రాఫ్ లో ఒక పదం కింద అండర్లైన్ చేయబడి ఉంది. ఆ అండర్లైన్ చేసిన పదానికి సంధి విడదీయుము. మీరు సంధి పేరు రాయక్కర్లా. తెలుగులో ఎలాగైతే సంధి విడదీయుము అని అంటాడో అలా మీరు కూడా సంధి విడదీయాలన్నమాట. అనుచ్ఛేద్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే. ఈ పారాగ్రాఫ్ కి చక్కటి శీర్షక్ అంటే ఒక టైటిల్ ఒకటి చెప్పండి. ఏదైనా మంచి కథ పేరు అనమాట. కథ ఇచ్చారు, ఆ కథకి పేరు మీరు చెప్పాలన్నమాట అని అంటున్నారు. ఇలా ఈ 4 క్వశ్చన్స్. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత. ఇక్కడ చూడండి, ఆ అనే కాలంలో చూడండి. ఇన్ ప్రశ్నోं के उत्तर 3-4 पंक्तियों में लिखिए. ఈ ప్రశ్నల యొక్క జవాబులు 3-4 వాక్యాల్లో రాయండి. पहला प्रश्न, हामिद के स्थान पर आप होते तो क्या करीते और क्यों. హామిద్ ప్లేస్లో మీరు ఉంటే మీరేం కొంటారు మీ నాయనమ్మకి కానీ ఇంకెవరికైనా మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి అనమాట. అప్ని దాదీకి ప్రతి హామిద్కి భావనాయి కైసీ థీ. వాళ్ళ నాయనమ్మ ఎడల హామిద్ యొక్క భావనలు ఎలా ఉన్నాయి. అప్నే శబ్దమే లిఖియే, మీ మాటల్లో చెప్పండి.
ईदगाह कहानी का सारांश अपने शब्दों में लिखिए. సెకండ్ ప్రశ్న ఈద్గాహ్ కహానీ అనే క్వశ్చన్ అనమాట. ఈద్గాహ్ ఈ పాఠం యొక్క సారాంశాన్ని మీ మాటల్లో చెప్పండి. ఈ అనేటువంటి क्वेश्चन हामिद और उसके मित्रों के बीच हुई बातचीत की किसी एक घटना को संवाद के रूप में लिखिए. హామిద్ ఉస్కే మిత్రోం కే బిచ్ హామిద్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు కదా, ఆ మాటలని ఏదైనా ఒక సంవాద్ కే రూప్ మే ఒక కాన్వర్జేషన్ లాగా రాయాలట. ఈ అనే క్వశ్చన్ చూడండి. బడే బుజుర్గోం కే ప్రతి పెద్దవారి ఎడల, బడే అంటే పెద్దవారు, బుజుర్గ్ అంటే ముసలివారు అనమాట. ఆదర్ గౌరవము, శ్రద్ధ ఉండాలి. और స్నేహం భావనావం కా మహత్వ. ఎందుకు ఈ అన్ని భావనలు ఉండాలి? గౌరవము, శ్రద్ధ, స్నేహము, భావనావం కా మహత్వ, ఆ గొప్పతనాన్ని మీ మాటల్లో చెప్పండి అని అంటున్నారనమాట ఈ అనే కాలంలో. నెక్స్ట్ భాషాకి బాత్, గ్రామర్కి సంబంధించినటువంటిది ఈ కాలము. ఇక్కడ చూడండి వ్యాకరణానికి సంబంధించింది. ఆ కాలం में देखिए कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. కోష్టక్ అంటే బ్రాకెట్, ఇలా బ్రాకెట్ ఇచ్చారు కదా, వీటిల్లో ఉన్న వర్డ్స్ని చూడండి, అక్కడ ఏం రాశారో చూసి దాని ప్రకారంగా చేయండి. పहला ప్రశ్న ఈద్ ప్రభాత్ వృక్ష. ఈద్ అంటే ఏమిటి, ప్రభాత్ అంటే ఏమిటి, వృక్ష అంటే ఏంటి? एक एक शब्द का वाक्य प्रयोग कीजिए. వాక్య ప్రయోగం చేసి उसके पर्याय शब्द लिखिए. पर्याय శబ్దాలు రాయండి. अपराधी प्रसन्न. सेकंड अपराधी प्रसन्न. एक एक शब्द का विलोम शब्द लिखिए. विलोम शब्द అంటే ఆపోజిట్ వర్డ్ అన్నమాట. ఒక్కొక్క శబ్దానికి ఆపోజిట్ వర్డ్ రాయండి. उसके वाक्य प्रयोग कीजिए. వ్యతిరేక పదం రాసి వాక్య ప్రయోగాలు చేయండి. तीसरा देखिए मिठाई, चिमटा, सड़क. ఈ మూడు వర్డ్స్ యొక్క ఏకైక శబ్ద का वचन बदलिए. ఏకవచనంలో ఉంటే బహువచనంలో చేయండి, బహువచనం ఉంటే ఏకవచనంలో చేయండి. और వాక్య ప్రయోగ कीजिए. వాక్య ప్రయోగం చేయండి అని అంటున్నారనమాట. సెకండ్ ఆన్ కాలంలో చూడండి. సూచన పడియే और उसके अनुसार कीजिए. సూచన చదవండి, దాని ప్రకారంగా చేయండి. పైలా బేసమజ్ కామా సద్భావ్ కామా నిడర్, ఇలా పదాలు ఇచ్చారు. దీనికి ఉపసర్గ ఏంటో రాయాలి. ఉపసర్గ పహచానియే. నెక్స్ట్ క్లాస్లో నేను ఉపసర్గ అంటే ఏంటి, ప్రత్యయ అంటే ఏంటి, భావవాచక సంజ్ఞ, ఈ మూడింటి గురించి చర్చించుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సెకండ్ వన్ చూడండి. దుకాందార్, భడ్కీలా, గరీబీ. ప్రత్యయ పహచానియే, ప్రత్యయాలను రాయండి. మీఠా, ప్రసన్న, బూడా. భావవాచక సంజ్ఞామే బదిలియే, భావవాచక సంజ్ఞలో రాయండి అని అంటున్నారు. చెప్పాను కదా, నెక్స్ట్ క్లాస్లో ఈ మూడు మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ అనే కాలంలో చూడండి. ఇన్హే సమజియే और అభ్యాస్ కీజియే. వీటిని అర్థం చేసుకోండి, ఇక ప్రాక్టీస్ చేయండి. पहला वन हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा दिया. ఇక్కడ సే కింద లైన్ పెట్టారు, ఇక్కడ సే కింద అండర్లైన్ చేశారు. ఎందుకు అలా చేశారు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. సెకండ్ వన్ చూడండి. हामिद ने कहा कि घर की देखरेख दादी ने की. ఇక్కడ ఒక కీ ఉంది, ఇక్కడ ఒక కీ ఉంది, ఇక్కడ ఒక కీ ఉంది. దాదీనే కీ, ఇది క్రియాపదం. మరి ఈ రెండు ఏమిటి, కారక శబ్దాలు. ఏ కారకాలు, ఇది కూడా మనం ఒక క్లాస్లో చెప్పుకుందాం. కారక శబ్దాల గురించి కూడా ఒక క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ ఈ అనే కాలంలో చూడండి. నీచా దియా గయా ఉదాహరణ సమజియే, ఉస్కే ఆధార్ పర్ దియే గయే వాక్య బదిలియే. కింద ఇచ్చిన ఉదాహరణ చూడండి, దాని ప్రకారంగా చేయండి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు కదా, దీని ప్రకారంగా రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ईद आई, आई है, आई थी, आई होगी, आ रही थी. ఇక్కడ ఏమి ఇచ్చారు, హామిద్ చిమ్టా లాయా అని ఇచ్చారు. ఈ రకంగా ఇలాగా మనం ఈ సెంటెన్స్ అన్ని రాయాలి. ఎలాగా, రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ईद आई ఒక సెంటెన్స్, ईद आई है ఒక సెంటెన్స్, రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ईद आई थी. ఇలాగా ఈ సెంటెన్స్ని కూడా మీరు తయారు చేయడానికి రెడీగా ఉండాలి, మీరు ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. సెకండ్ పాఠ్ మే ఆయే మొహావరే పహచానియే. పాఠంలో వచ్చినటువంటి మొహావరా ప్రొవర్బ్స్ అన్నమాట, వాటిని చూడండి. और अर्ध लिखकर వాక్య ప్రయోగ్ కీజియే. అర్థాలు రాసి వాక్య ప్రయోగ్ చెయ్యండి అని చెప్పి అంటున్నారు. ఇలా ఈ లెసన్ ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో మనం గ్రామర్ చెప్పుకుందాం.